హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి చెప్పబోతున్నా. సో యాక్చువల్గా మనకి తెలిసిందే ఫిబ్రవరి 21న హియరింగ్ ఉందా లేదా, అదేవిధంగా నెక్స్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఒకవేళ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. యాక్చువల్గా కండక్ట్ చేయడానికి ముందు మనకి ఎలక్షన్స్ అనేది వస్తుంది. సో దాని గురించి చూస్తే యాక్చువల్గా మనకి ఎలక్షన్స్ గురించి అనౌన్స్ చేశాడండి. 12వ తారీఖు 3వ నెల మనకి ఎలక్షన్ కోడ్ అనేది రాబోతుంది. సో అదేవిధంగా పోలింగ్ డేట్ వచ్చేసరికి 4వ నెల 19వ తారీఖు. సో అదేవిధంగా కౌంటింగ్ వచ్చేసరికి 22వ తారీఖు 5వ నెల. సో ఇక్కడికి వచ్చేసరికి న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్ వచ్చేసరికి 30 మే అవుతుందండి. సో యాక్చువల్గా ఇది అనేది అఫీషియల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 డేస్ అటు ఇటు అవ్వచ్చు. బట్ ఇదైతే ఫైనల్ అండి. సో ఇన్ని ఉన్నాయి. సో వీటిల్లో మనకి ఇవి ఉంటుండగా మనకి ఎగ్జామ్ అదే లైక్ ఈవెంట్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే 100కి 100% ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ అనేది మనకు లేదండి. ఎందుకంటే మీకు తెలిసిందే కోర్ట్ కేసు అనేది మనకు అడ్డు అని చెప్తున్నారు. సో కోర్ట్ కేసు అనేది మనకి ఫైనల్ అయినంత వరకు మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ లేదు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి రేపు అంటే మనకి 21వ తారీఖు ఈవెంట్స్ అనేది అదే కోర్ట్ కేసు ఫైనల్ అయిపోయి ఇది ఒకవేళ ఈవెంట్స్ కండక్ట్ చేయాలని అనుకున్నా చేయడానికి అవ్వదండి. ఎందుకంటే మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మినిమం 25 to 30 డేస్ పడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈలోపు మనకి ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేయడం ఇవన్నీ వస్తాయి. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మీ అందరికి తెలిసిందే పోలీసు బందోబస్తు అవన్నీ ఉండాలి. సో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిస్ అనేది ఉండదు. సో ఆ విధంగా ఆలోచించినా మనకి ఈవెంట్స్ పెట్టే చాయిస్ లేదండి. అంటే మే వరకు మనకి మే 30th వరకు ఈవెంట్స్ పెట్టే చాయిస్ అనేది 100కి 100% లేదు. సో బట్ మే 30 తర్వాత కూడా మనకి పెట్టే చాయిసెస్ ఏమైనా ఉన్నాయి అని ఆలోచిస్తే మీ అందరికీ తెలిసిందే. సో న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యిందంటే ఫర్ సపోజ్ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినా లేదా ఇంకే గవర్నమెంట్ ఒకవేళ ఫామ్ అయినా సో వాటి హడావడి వాటి యొక్క శాఖలు విభజించడం ఇవి అవి అనేది వాళ్ళకి కేటగిరీస్ అనేది వాళ్ళకి కేటాయించడం వాళ్ళ సీట్ల ప్రకారం అనేది చాలా ప్రాసెస్ అవుతుందండి. సో ఈ ప్రాసెస్లో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడము ఇది అనేది కష్టం అండి. ఎందుకంటే అది వేరే సంబంధం ఇది వేరే సంబంధం అని అనుకున్నా మనకి కేసు అనేది ఫైనల్ అవ్వలేదు. ఈలోపు కేసు ఫైనల్ అవుతుందని ఆలోచిద్దామన్నా మనకి హీరింగ్ డేట్ అనేది ఇవ్వలేదు. సో అంటే పెట్టకపోవడానికి చాయిసెస్ అనేది నేను చెప్తున్నాను. అంటే పెట్టడానికి చాయిస్ అని అంటే పెట్టాలని నిర్ణయించుకుంటే వెంటనే పెట్టేయచ్చండి. ఇంతవరకు లేట్ చేయకపోదురు ఈ కేసు గురించి. బట్ పెట్టలేదంటే ఏదో ఇది ఉంటుంది కదా. సో ఆ విధంగా ఆలోచిస్తే మనకి లేదండి. అంటే నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంటే మనకి ఫార్మేషన్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ కూడా వచ్చింది అనుకోండి, మనకి పెట్టే చాయిసెస్ అనేది ఒక 2 to 3 డేస్ అంటున్నాను 2 to 3 monthsలో మనకి కండక్ట్ చేసే చాయిసెస్ ఉంటాయి. బట్ అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయినా మనకు పెట్టడానికి చాయిస్ అనేది చాలా కష్టమండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ ఇది కండక్ట్ చేసి ఆ కోర్ట్ కేసు ఫైనల్ అయ్యి ఇది అని ఒకవేళ ఫైనల్ చేసిన ఈవెంట్స్ పెట్టాలి అని అనుకుంటే జూన్ జూలై మీకు పర్ఫెక్ట్గా చెప్తున్నాను వినండి. జూన్ జూలైలో మనకి వర్షాకాలం అండి. వర్షాకాలం అంటే నార్మల్గా ఉండదు, హెవీ రైన్స్తో ఉంటుంది. సో మనకి ఈ గ్రౌండ్స్ అనేది వెట్టగా ఉంటాయి కాబట్టి మనకి పెట్టడానికి చాయిసెస్ అనేది ఉండదు ఆల్మోస్ట్. సో ఒకవేళ నెక్స్ట్ పెట్టాలనుకుంటే ఆగస్టు అక్టోబరు మనకు ఉన్నాయండి. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్. సో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో మనకి పెట్టే చాయిసెస్ ఉండొచ్చండి. ఎందుకంటే మనకి తెలిసిందే మనకి కిందిసారి ఎస్ఐ ఈవెంట్స్ కూడా సెప్టెంబర్లోనే కండక్ట్ చేసి మనకి హడావుడి కండక్ట్ చేసి మనకి పెట్టారు. సో ఆ విధంగా ఆలోచించినా మనకి సెప్టెంబర్లో పెట్టే చాయిస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజు అదే ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ అది ఫామ్ అయితే మనకి సెప్టెంబర్ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. అదే వేరే గవర్నమెంట్ ఏమైనా ఫామ్ అయ్యింది అనుకోండి ఫర్ సపోజ్ చెప్పడానికి, అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే రెండు పార్టీలు కూటమిగా ఇదయ్యింది. ఆ గవర్నమెంట్ ఒకవేళ వచ్చిందంటే ప్రీవియస్ ఇయర్ 2 years నోటిఫికేషన్ 2 times నోటిఫికేషన్ అయింది కదా. ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేసిన మంత్స్ ఏంటంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో తప్ప మిగతా ఏ టైంలోనూ ఈవెంట్స్ కండక్ట్ చేయరండి. సో ఆ విధంగా వేరే గవర్నమెంట్ ఫామ్ అయితే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అనేది మనం ఈవెంట్స్ ఫిక్స్ అయిపోవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే మనం సెప్టెంబర్ అనుకుని చేసుకోవచ్చు. మనం లీస్ట్ కేసు చూసుకుంటే సెప్టెంబర్ అనుకుని ప్రిపరేషన్ అయితే మనం ప్రిపేర్ అవ్వాలండి కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం. ఎందుకంటే ఇది నేను గెస్ట్ చేసి చెప్పిందే ఇదేనా కాదు, జనరల్గా ఎలాంటి మినిమం కాంపిటేటివ్ చదివే క్యాండిడేట్ ఎవడైనా మన ఊహించగలడు ఇది ఎలాగ ఉంటుంది ఏటనేది. సో నేను చెప్పదలుచుకున్నది అదే. అది కూడా సెప్టెంబర్ వర్షాకాలం కూడా మీకు తెలిసిందే. అది ఒకవేళ సెప్టెంబర్లో కండక్ట్ చేయకూడదు అని అనుకుంటే ఆల్మోస్ట్ మనకి నవంబర్కి వెళ్ళిపోతుందండి ఈవెంట్స్ గురించి. సో బట్ ఇంకా చాలామంది నాకు కామెంట్స్లో బాగా చాలా అడుగుతున్నారు, అన్న నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే చాయిస్ ఉందా, ఎందుకంటే 1 year అయిపోయింది దాటిపోయింది, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. లేట్ అయితే అవ్వచ్చేమో కానీ ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం కంప్లీట్ చేస్తారండి. క్యాన్సిల్ చేసే చాయిస్ అనేది మాత్రం లేదు. ఇది ఆ ఊహ మీ మైండ్లో తీసేయండి. ఇకపోతే
ఇక ప్రిపరేషన్ అయితే నేను చెప్పదలుచుకోది ఒకటేనండి. ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఆపొద్దు ఎవరు. ఎందుకంటే రైల్వే నోటిఫికేషన్స్ వచ్చాయి. మీ అందరికి తెలిసిందే ఏఎల్‌పీ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మన స్టేట్‌లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కూడా నోటిఫికేషన్స్ వస్తుంది. ఆల్రెడీ గ్రూప్ 2 కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసాడు. సో, హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేసాడు కాబట్టి గ్రూప్ 2 అవుట్ అవుతుంది. సో, అదేవిధంగా ఇకపోతే తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో, దానికి కూడా ప్రిపరేషన్ అవ్వడం చాలా బెస్ట్. ఇస్తుంది ఓన్లీ ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం అనేది ఆలోచించకుండా. బట్ నేను అనుకుంటుందేంటంటే, యాక్చువల్‌గా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫార్మ్ అయినా మన విద్యార్థులు అంటే మెయిన్ నిరుద్యోగులు ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే, మన యొక్క ప్రాబ్లమ్స్‌ని నెక్స్ట్ ఫార్మ్ అయ్యే గవర్నమెంట్‌కి చెప్పి, వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే చాలామందికి ఏజెస్ అయిపోతున్నాయి. సో, అలాంటి వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకంటూ మనం పోరాటం అనేది మనం చేయాలి. మనకు నోటిఫికేషన్ మళ్ళీ వెంటనే వచ్చేలా చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవం. సో, ఆ టైంలో మీటింగ్ తప్పనిసరిగా అవుతుంది ఏ గవర్నమెంట్ ఫార్మ్ అయినా. సో, ఆ టైంలో మన అవేర్‌నెస్‌ని మనం క్రియేట్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఇది అదని చెప్తే కొత్తగా ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఆ విధంగా కూడా ఆలోచించినా మనం కొంచెం కష్టపడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, ఏదనేది ఈవెంట్స్ కోసం అయితే మనం ఇంకో 6 మంత్స్ అయితే వెయిట్ చేయాలనేది నా అభిప్రాయము. అండ్ నా అభిప్రాయమే కాదు చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో చాలా నాకన్నా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్‌లో ఉన్నవాళ్ళు కూడా ఇదే చెప్పారు. సో, ఇదే నేను చెప్తున్నాను. సో, ఆలోచించండి ఫ్రెండ్స్. అండ్ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. మిగతా ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ చేయండి. అండ్ నేను ఇన్నాళ్ళు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. సో, లెగ్ అనేది ఫ్రాక్చర్ అయింది చిన్నది. సో, అందువల్ల నేను ఏం వీడియోస్ చేయలేకపోయాను. ఇక మీదట వీడియోస్ చేయడం కోసం ట్రై చేస్తాను. బట్ నాకు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.